जीवनं यस्य वाचकं सर्ववाङ्मयम् आहार्यं चन्द्रतारादित्वं वन्दे सात्विकं शिवम् सात्विकं शिवम्
మమ్మీ అదృష్టం అంటే నీదేనే. ఏంటమ్మా? ఎవరి దృష్టిలోనైతే పడవలసిందో వారి దృష్టిలోనే పడ్డావే. అమ్మా మన ఆలయ చైర్మన్ గారే మమ్మిశెట్టి నాగేశ్వరరావు గారు నీ నాట్యాన్ని మెచ్చి అమ్మా సువర్ణ అంగీకారాన్ని నీకు బహుమతిగా పంపించారమ్మా. అమ్మా అదృష్టం అంటే నీదే. అమ్మా వారికి నచ్చితే ప్రపంచమంతా నచ్చినట్లేనే నా తల్లి. అవునా అమ్మా? సరే కానీ అమ్మా ఇప్పుడు వచ్చి వెళ్ళారే వారెవరమ్మా? వారా అమ్మి ఏ కేవలం కొత్తగా కర్మాగారు కార్యస్థానం స్థాపించి కాపులు మోచిన వాసుదేవమూర్తి గారి కుమారుడు బిల్వమంగళమూర్తి గారే. అమ్మా వారు చాలా అందంగా ఉన్నారే. అయ్యో 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 ఇదే అందమే. వాళ్ళ బాబు ఇంకా అందంగా ఉండేవాడు. మంచి వయసులో ఉన్నప్పుడు కళ్ళు జారిపోయాడు. అవునా? అయ్యో అమ్మమ్మ అసలు విషయం మర్చిపోయాను. మన మిర్చి శ్రీ గారి భజన కోసం వచ్చారు. ఎల్లో రా తల్లి. అమ్మా ఆయన ఒక్కసారి చూసానో లేదో నా మనసంతా ఆయన నిండిపోయారమ్మా. అలా అయితే అలాగనే నీ మనసులోనే వచ్చిన ఎప్పుడు ఉపయోగపడతారు. అలాగే వెళ్దాం పదమ్మా. అమ్మ పూజగా వేరే పతి సేవయే సఖీ జీవనో, పతి సేవయే సఖీ జీవనో, ఆనందం అనురాగం, ఆనందం అనురాగం, వెళ్ళి విరిసిన జీవిత నౌకలు పయనించే సంసారం, వెళ్ళి విరిసిన జీవిత నౌకలు పయనించే సంసారం, పతి సేవయే సఖీ జీవనో, పతి సేవయే సఖీ జీవనో. జీవిత గమనంలో ఒడుగుడుకులు రాని జీవిత సారమదే ప్రతి మగువా గమనించాలి. జీవిత గమనంలో ఒడుగుడుకులు రాని జీవిత సారమదే ప్రతి మగువా గమనించాలి. ప్రతిపద సేవయే సఖి సౌభాగ్యమణి, ప్రతిపద సేవయే సఖి సౌభాగ్యమణి, తలచిన వనితలగా పురాణ, తలచిన వనితలగా పురాణ, అనుగుణము ముద్దు మునిపాలే, అనుక్షణము నవ్వుల పంటలే, అనుగుణము ముద్దు మునిపాలే, అనుక్షణము నవ్వుల పంటలే, పతి సేవయే సఖీ జీవనో, పతి సేవయే సఖీ జీవనో, ఆనందం అనురాగం, ఆనందం అనురాగం, వెళ్ళి విరిసిన జీవిత నౌకలు పయనించేదే సంసారం, వెళ్ళి విరిసిన జీవిత నౌకలు పయనించేదే సంసారం, పతి సేవయే సఖీ జీవనో. లా 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 లా. రాధ, నాథ మన పూర్వీకులు సంసారమును సముద్రముతో పోల్చారు. ఎందుకని అన్నట్టు చెప్పడం మరిచానండి. ఏమని? మరి నిన్నటి పురాణ కాలక్షేపమున పతివ్రత ధర్మం పట్ల నాకు కలిగిన సందేహం మీరెంతనో తీర్చలేదు కదా. తప్పకుండా రాధా. మన పూర్వీకులు సంసారమును సముద్రముతో పోల్చారు. సముద్రములో తిమింగళాది జలచరములతో పాటు వజ్ర వైడూర్య మరకల మాణిక్యములు లభించును. అట్టి సంసారం అనే మహాసముద్రాన్ని దాటున్నది గృహస్థులకు ఆ పరమాత్మ అనుగ్రహించిన నౌకయే భార్య. అట్టి భార్య ఎల్లప్పుడూ
తన భర్తను శ్రీహరిగా భావించి సేవింపవలసి ఉన్నది. విసుగు చెందక అతిథులను అత్తమామలను పూజించాలి. పతివ్రత ధర్మములను అనుసరించుచు సూర్యునికి ఛాయ వలె, అగస్త్యునకు లోపాముద్ర వలె, అత్రి మహర్షికి అనసూయ వలె, వశిష్ఠునకు అరుంధతి వలె ఎల్లప్పుడూ తన భర్తను సేవించుకోవలసి ఉన్నది. ఆహా. రాధా, ఉమ్. అలా చేయక యథేచ్ఛగా సంచరించినట్లయితే ఆమె పుణ్యమంతా నశించి నరక ప్రాప్తమవుతుంది. అలా కాకుండా రూపవంతులైన స్త్రీలు సృష్టిలో ఎందరూ లేరు రాధా. పతివ్రతల పాదధూళిని స్పర్శించి దేవతలు కూడా ధన్యత పొందుతారు. వారు నివసించే ఇల్లే స్వర్గము, వారు లేని భవనమైన ఎడారితో సమానం. అట్టి పతివ్రత లేనిదే యజ్ఞములు, యాగములు, క్రతువులు సఫలీకృతము కావాలను చెప్పుటకు ఎట్టి సందేహం లేదు రాదా. బహుళ దుఃఖప్రదం సారరహితంబునైన సంసారమందు భార్యను స్వర్గమగది కల్పనముదే, భార్యను స్వర్గమగది కల్పనముదే. పురుషులని